హాయ్ వివాస్. సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్ 8 మంది చచ్చిపోయారు, గోడకూలు చనిపోయారు. కానీ అక్కడ సింహాద్రి అప్పన్న స్వామి ఉన్నాడు కదా, వాళ్ళు రక్షించలేకపోయాడు. ఎందుకని చాలామందికి వచ్చే అనుమానం ఇది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వని వారు, అన్య మతస్థులు, వీరికి ఎక్కువ వస్తుంటాయి ఈ డౌట్లు. ఎందుకంటే సింహాచలం అప్పన్న స్వామిని వేలాది మంది లక్షలాది మంది పూజిస్తున్నారు కదా, మరి 8 మంది చచ్చిపోయారు, వాళ్ళని ఎందుకు కాపాడలేకపోయారు? గోడ కూలకుండా కాపాడవచ్చు కదా అని అనుకుంటున్నారు. సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకుంటే, కేవలం సింహాద్రి అప్పన్న స్వామి ఆ విగ్రహంలోనే ఉంటాడా? అప్పన్న స్వామి కేవలం ఆ విగ్రహంలోనే కాదు, విశ్వవ్యాప్తంగా ఉంటాడు. శ్రీమన్నారాయణ అవతారం. గుడిలో ఉంటాడు, బడిలో ఉంటాడు, రోడ్డు పైన ఉంటాడు, ప్రతి అణువులోనూ ఉంటాడు. ఎందుకంటే భక్త ప్రహ్లాదుడు ఇందుగలడు అందుగలడు సందేహముడు ఎందెందు వెతికినా అందుగలడు అంటే ప్రతి అణువులోనూ భగవంతుడు ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడని కరాఖండిగా భక్త ప్రహ్లాద స్వామి వారు చెప్పాడు. ఎందుకు? ఇప్పుడు అక్కడ గుడిలో చనిపోయాడు కాబట్టి ఇప్పుడు నిందలేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టెంపుల్లో ఏం పవర్ లేదురా బాబు, అలా చచ్చిపోవడం ఏంటి అంటే, ఎంతో 8 మంది చచ్చిపోయారు, వేల మంది వచ్చి సేఫ్టీగా బయటకు వస్తున్నారు కదా. ఈ 8 మంది ఎందుకు చనిపోయారంటే, వీళ్ళ కర్మఫలం ఈ ఆయుస్ అంతటా ఆగిపోయింది, ఇంకా చనిపోవాలని ఉంది కాబట్టి చచ్చిపోయారు. అదే వీళ్ళు ఎక్కడైనా రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే, అక్కడ ఏ యాక్సిడెంట్ చేసిన వాడినో వాడిపై కేసులు పెడతాం, లేకపోతే రోడ్డు బాగాలేదని రోడ్డు వేసిన వాడిని నిందిస్తాం, అన్నీ చేస్తుంటాం. యాక్చువల్గా అక్కడ కూడా అప్పన్న స్వామి ఉంటాడు, అప్పన్న స్వామి అక్కడ కూడా ఉంటాడు. కానీ అక్కడ అప్పన్న స్వామి గురించి మాట్లాడం. రోడ్డు యాక్సిడెంటు, రోడ్డు కారణాలే వెతుకుతాం, కానీ అక్కడ రక్షించడు, ఇక్కడ రక్షించడు. ప్రాణం పోవాలని ఉంది కాబట్టి పోవాలి అంతే. ప్రాణం పోవడం అంటే దేహాన్ని వదిలేయడమే. ఆత్మలు శాశ్వతమైనవి. ఆత్మలు కేవలం దేహం వదిలేస్తాడు. ఆత్మలు అనే వాటిని ఏమి చేయలేరు, మనం ఎవరు ఏం చేయలేము. ఎందుకంటే ఆత్మని మనం తుపాకులు పెట్టి కాల్చినా కాలిపోదు, ఫైర్ ఇంజిన్ నీళ్లు తెచ్చి కొట్టినా కూడా అదేం కొట్టుకోబాదు, గాలి ఆర్పేయలేదు, ఏది సాధ్యం కాదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. అంతే మనుషులు చచ్చిపోతారు అంతే. చచ్చిపోవడం అనేది సహజం, ప్రకృతి ధర్మం. పుట్టుక ఆవులు అనేటి ప్రకృతి సహజ ధర్మం. మనం వచ్చేది ఆయనలో నుండే, మళ్ళీ ఆయనలోకే వెళ్తాం అంతే. దానికి బాధపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎక్కడైనా చావు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయిన వారి బంధువులు ఆక్రోశంతో, బాధతో దేవుడింటి ఇలా ఎందుకు జరిగేదని 2 మాటలు మాట్లాడవచ్చు. కానీ ఇతర మతాల వాళ్ళు మాత్రము సందు దొరికింది కదా, బాగా విషప్రచారం చేసేయాలి, మన సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వారి బ్రెయిన్లో విషాన్ని నింపేయాలి, దూరం చెయ్యాలి అని పెద్ద ప్లాన్లు వేస్తుంటారు. సో ముందు మీరు ఆలోచించండి. ఉండేది ఒక విగ్రహంలోనే ఆలోచించద్దు. ప్రతి చోట ప్రతి అణువులోనూ ఉంటాడు. మీరు ఆలోచిస్తే మీ ఇంట్లో కూడా స్వామిని పూజించుకోవచ్చు. కానీ ఎందుకు టెంపుల్ వ్యవస్థ ఉందంటే, టెంపుల్లో విగ్రహాన్ని చూస్తే ఆ ప్రశాంతమైన రూపాన్ని చూసి మనకు కూడా దాంట్లో అప్పట్లో పెద్దలు, పూర్వీకులు, మునులు, ఋషులు వీళ్ళంతా దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్కడ ఎన్నో యజ్ఞాలు ఇవన్నీ చేస్తారు. చాలా పవిత్రమైన స్థలం అది. అలాంటి పవిత్రమైన స్థలంలో మనం స్వామివారిని దర్శించుకుంటే మన జ్ఞానం పెరుగుతుంది. ఈ జ్ఞానం వల్ల మనకు తెలివితేటలు పెరుగుతాయి. తెలివితేటల వల్ల ఎన్నో సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయవచ్చు, ధర్మంగా బతకవచ్చు. ఇలాంటి అవకాశాలు ఉంటాయి. అంతేగాని చావు రాదని ఏమి రూల్ ఏం లేదు. అక్కడ గుళ్ళో ఎవరు రాసి పెట్టరు, మీరు గుళ్ళో ఉన్నారు ఇంకా చావు రాదులేనే ఏం లేదు. ఖచ్చితంగా చచ్చిపోతారు, ఎక్కడున్నా చచ్చిపోతారు. చావు అనేది తథ్యం, అక్కడ ఇంకా అయిపోవాల్సింది అంతే. చావుతో అయిపోయినట్టు కాదు కదా. చావు అంటే దేహాలు వదిలేయడమే, మన బట్టలు వదిలేసి దేహాలు వదిలేయడమే. సో అందుచేత ప్రతి ఒక్కరు జ్ఞానం పెంచుకోండి, జ్ఞానమే ముఖ్యము. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.